ఐపీఎల్ 2025 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ మరింత పటిష్టంగా మారింది. ఇషాన్ కిషన్, హర్షల్ పటేల్, మొహమ్మద్ షమి లాంటి స్టార్ ప్లేయర్లు ఎస్ఆర్హెచ్ జట్టులో చేరడం వల్ల సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మరింత బలంగా కనిపిస్తుంది. ఈసారి టైటిల్ ఫేవరెట్ల జట్లలో సన్రైజర్స్ హైదరాబాద్ ఒకటిగా నిలిచింది. కమిన్స్ కెప్టెన్సీలో సూపర్ ఫామ్లో ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్ తొలి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్తో ఆడనుంది. హోమ్ గ్రౌండ్ అయిన ఉప్పల్ స్టేడియంలో మార్చి 23న అంటే ఆదివారం రోజు ఈ మ్యాచ్ జరగనున్నది. అయితే ఈ మ్యాచ్ కోసం సన్రైజర్స్ ఎలాంటి విదేశీ ఆటగాళ్లతో బరిలోకి దిగుతుందనే విషయంలో ఆసక్తి నెలకొంది. కెప్టెన్ కమిన్స్తో పాటు టాప్ ఫామ్లో ఉన్న ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ తుది జట్టులో ఉండడం దాదాపు ఖరారు అయింది. అయితే ఈ ముగ్గురిని ఐపీఎల్ మెగా యాక్షన్కు ముందు సన్రైజర్స్ రిటైన్ చేసుకుంది. క్లాసెన్కు అత్యధికంగా 23 కోట్లు పెట్టి అతన్ని రిటైన్ చేసుకుంది. ఆ తర్వాత పాట్ కమిన్స్కు 18 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంది. ఆ తర్వాత ట్రావిస్ హెడ్కు 14 కోట్లు పెట్టి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు రిటైన్ చేసుకుంది. అయితే ఈ ముగ్గురు చాలా బలంగా కనిపిస్తున్నారు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ చాలా అద్భుత ఫామ్లో కనిపిస్తున్నాడు. అతను కనుక క్రీజులో ఉంటే మాత్రం ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించడం ఖాయమని ఆస్ట్రేలియా మాజీ స్టార్ ప్లేయర్ అయిన యాడమ్ గిల్క్రిస్ట్ అంటున్నాడు. అయితే ఈ ముగ్గురు స్టార్ ప్లేయర్లు విఫలమైన టోర్నీ మొత్తం తుది జట్టులో ఉండడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. ఇక నాలుగో ఫారెన్ ప్లేయర్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే నాలుగో ఫారెన్ ప్లేయర్ ఎవరనే విషయంలో గందరగోళంగా ఉంది సన్రైజర్స్ హైదరాబాద్ టీం. అయితే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ సీజన్లో మొత్తం 7 ఫారెన్ ప్లేయర్లతో ఆడుతుంది. పాట్ కమిన్స్, క్లాసెన్ హెడ్తో పాటు యాడమ్ జంపా, యాషన్ మలింగ, కమింద్ మెండిస్, ఇయాన్ ముల్డర్ హైదరాబాద్ జట్టులో ఆడనున్నారు. అయితే ఈ నలుగురిలో ఒకరికి మాత్రమే తుది జట్టులో స్థానం దక్కనున్నది. అయితే రాహుల్ చహర్ లాంటి స్పెషలిస్ట్ స్పిన్నర్ ఉండడంతో యాడమ్ జంపా బెంచ్కే పరిమితం కావచ్చు. బ్యాటింగ్ అత్యంత పటిష్టంగా ఉండడంతో శ్రీలంక బ్యాటర్ కమింద్ మెండిస్ ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకోవడం కష్టంగానే కనిపిస్తుంది. హర్షల్ పటేల్, మొహమ్మద్ షమి, పాట్ కమిన్స్, జయదేవ్ ఉనద్కట్ లాంటి టఫెస్ట్ బౌలర్లు ఉండడంతో శ్రీలంక ఫాస్ట్ బౌలర్ అయిన యాషన్ మలింగకు నిరాశ తప్పేలా కనిపించడం లేదు. ఆల్రౌండర్ విభాగంలో జట్టు బలహీనంగా కనిపిస్తుంది.